చెప్పుకున్నాం. 108 రోజుల్లో కోటి కుంకుమార్చన చేసినట్లయితే పూర్ణ ఫలం అనేటువంటిది మనకు లభిస్తుంది. లేదా అట్లా సాధ్యం కాని సందర్భంలో కేవలం మండల దీక్ష నిర్వహించి 41 రోజుల్లో కోటి కుంకుమార్చన మనం పూర్తి చేసుకోవచ్చు. లేదు అంత కూడా మనకు అవకాశం లేదన్నప్పుడు 21 రోజుల్లో, ఇంకా తక్కువ అనుకుంటే నవరాత్రులలో, లేదు అనుకుంటే త్రిరాత్ర వ్రతంలో అంటే 3 రాత్రుల్లో, లేదంటే కనీస పక్షం 1 రోజులో కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. చక్కగా ఒక 1000 మంది ముత్తైదువులను తీసుకొచ్చి మనం చక్కగా కూర్చోబెట్టి 10 సార్లు లలితా సహస్రనామాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసినట్టు కోటి అర్చన పూర్తవుతుంది. ఈ ప్రకారంగా 1 రోజులో కూడా మనం చేసుకోవచ్చు, 3 రోజుల్లో చేసుకోవచ్చు, 5 రోజుల్లో చేసుకోవచ్చు, 9 రోజుల్లో చేసుకోవచ్చు, 21 రోజుల్లో చేసుకోవచ్చు, 41 రోజుల్లో చేసుకోవచ్చు. కానీ నిజమైనటువంటి ఆనందానుభూతిని కనుక మనం అనుభవించాలన్నట్లయితే 108 రోజులు చేసేటటువంటి కోటి కుంకుమార్చన దివ్యమైనటువంటి అనుభూతిని కలగజేస్తుంది. అసలు సాధారణంగా అష్టోత్తర శతనామార్చనలు కానివ్వండి, లేదంటే త్రిశతీనామార్చనలు కానివ్వండి, సహస్రనామార్చనలు కానివ్వండి, శతసహస్రనామార్చనలు అంటే లక్షార్చనలు కానివ్వండి, కోటి అర్చనలు కానివ్వండి, ఎందుకు చేస్తాం? మనం ఎక్కువ సమయం భగవద్ధ్యానంలో గడపడం కోసం చేస్తాం. ఆ ఎక్కువ సమయం భగవద్ధ్యానంలో మనం గడుపుతున్న సందర్భంలో మన మనస్సు ఏదో ఒక క్షణంలో అమ్మవారి యొక్క పాదాల పైన లగ్నమైపోతుంది. ఆ ఒక్క క్షణమే బలమైనటువంటి క్షణం. అసలు మనం చేసే పూజ మొత్తం అమ్మవారు స్వీకరిస్తుందని అనుకుంటున్నారా? ఏమీ కాదు. మన మనస్సు లగ్నం చేసి ఇతరత్ర మనకి ఏమీ కనపడకూడదు. అమ్మవారి యొక్క 2 పాదాలు మాత్రమే మనకు దర్శనం కావాలి. అటువంటి పాదాలు దర్శనం అవుతూ మనసా వాచ కర్మణ అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ యొక్క కుంకుమను సమర్పణ చేసిన సందర్భంలో నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఈ ప్రకారంగా మనం అర్చన చేసేటప్పుడు మన మనస్సు లగ్నం కావాలి. మన యొక్క మంత్రోచ్చరణ స్వచ్ఛంగా ఉండాలి. అదేవిధంగా మనం వేసేట కుంకుమ అదే సమయానికి అమ్మవారి పాదాల మీద పడాలి. ఈ ప్రకారంగా మనస వాచ కర్మణ ఒక్క నామం చాలు ఆ యొక్క కుంకుమను సమర్పణ చేయడానికి. ఆ ఒక్క నామం కోటింతల ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది. మనం చేసిన పుష్పాల్లో చూడండి, ఎన్నో పుష్పాలు మనసు లగ్నం కాక పక్కన పడిపోతూ ఉంటాయి, వేసేటప్పుడు పక్కన పడిపోతూ ఉంటాయి. అదేవిధంగా మరి కొన్ని పుష్పాలు యువతలే పడిపోతూ ఉంటాయి. కేవలం ఒక్క పుష్పం మాత్రమే మనస్ఫూర్తిగా మనం అమ్మవారి పాదాల పైన వేయగలుగుతాం అన్నమాట. ఇది ఎక్కువ సమయం అర్చన చేయడం ద్వారా ఎక్కువ ఆరాధన అనేటువంటిది, అంటే ఎక్కువ సమయంలో ఎక్కువ సార్లు మన యొక్క మనస్సు ఆ పాదాల చెంత లగ్నం కావాలి అనే ఉద్దేశంతో ఎక్కువ సమయము భగవత్ సన్నిధానంలో గడపాలి అని. ఇప్పుడు చూడండి, మనం పూజ చేస్తాం, పూజ చేసినప్పుడు పూజస్తమాను కూడా మనకి మనసు లగ్నం కాదు. చాలామంది ప్రశ్న వేసేది అదే, స్వామి పూజ చేసేటప్పుడు కానీ, స్తోత్రపారాయణాలు చేసేటప్పుడు కానీ, జపాలు చేసేటప్పుడు కానీ, ధ్యానం చేసేటప్పుడు కానీ మనస్సు లగ్నం కావట్లేదు, ఇతరత్ర అనేకమైన ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి. అంచేత అదంతా కూడా పూర్ణ ఫలాన్ని ఇవ్వలేదు, అది ఫలితం లేదు. అది ఒక్క క్షణం లగ్నం అయిపోతుంది మన మనస్సు పూర్తిగా. ఆ ఒక్క క్షణాన్నే అమ్మవారు లెక్క పెట్టుకుంటుంది. అది ఒక్కటే అమ్మవారికి చేరుతుందన్నమాట. మిగిలినవి ఏమీ కూడా చేరవు. ఎంత పెద్ద గులాబీ పూలు పట్టుకొచ్చి మనం పూజ చేసినప్పుడు కూడా చేరదు. మనస వాచ కర్మణ మనం ఆ యొక్క పుష్పాన్ని అమ్మవారికి సమర్పణ చెయ్యగలగాలి. ఆ విధంగా సమర్పణ చేసిన పుష్పం మాత్రమే అమ్మవారు స్వీకరిస్తుంది. అంటే ఇప్పుడు మనం అష్టోత్తర శతనామార్చన చేసామంటే ఎన్నాళ్ళలో అష్టోత్తరం పూర్తవుతుంది చెప్పండి? ఒక త్రిశతి నామార్చన పూర్తి చేయాలంటే ఎన్నాళ్ళకి ఈ యొక్క త్రిశతి నామార్చన పూర్తవుతుంది?
ఎన్నాళ్ళకి సహస్రనామార్చన పూర్తవుతుంది, ఎన్నాళ్ళకి శతసహస్రనామార్చన పూర్తవుతుంది, ఎన్నాళ్ళకి కోటి కుంకుమార్చన పూర్తవుతుంది. అంచేత ఏంటంటే నిరంతరము కూడా భగవద్ ధ్యానంలో, భగవద్ ఆరాధనలో, భగవత్ స్తోత్ర పారాయణాల్లో, భగవద్ ధ్యానంలో గడిపితే కొన్ని క్షణాలు కలిసి ఆ యొక్క క్షణాలు భగవదారాధన చేసిన పుణ్య ఫలితం మనకు దక్కించి మోక్ష సామ్రాజ్య సిద్ధిని చేకూర్చడం జరుగుతుంది. చాలామంది అనుకుంటుంటాం, మేము అష్టోత్తర శతనామార్చన చేయించామండి, మాకు ఫలితం రాలేదు, మాకు సహస్రనామార్చన చేయించాం, ఫలితం రాలేదు. ఎందుకు వస్తుందండి ఫలితం? మన మనసు అక్కడ లగ్నం ఎక్కడుంటుంది? పూజ చేసేవాడు పాలవాడు వస్తాడా, పూలవాడు వస్తాడా, లేక కాయగూరలు వస్తాయా, లేకపోతే భర్త ఆఫీస్కి వెడతాడా, ఇదే సరిపోతుంది. పిల్లల్ని తిట్టడమే సరిపోతుంది, అత్తమామలు తిట్టడమే సరిపోతుంది, మొగుడిని తిట్టడమే సరిపోతుంది, మనల్ని మనం తిట్టుకోవడమే సరిపోతుంది. వెధవబతు అనుకుంటుంది. ఎక్కడ ఫలితం వస్తుంది? ఎలా ఫలితం వస్తుంది? అసలు పూజ చేసే విషయంలో అసలు మన మనసు ఎక్కడ లగ్నం అవుతోంది? ఎక్కడ మనసు పెట్టగలుగుతున్నాం? ఎక్కడ శుచిర్భూతులుగా మనం ఉండగలుగుతున్నాం? ఎక్కడ పూజా మందిరాన్ని పవిత్రంగా ఉంచుకోగలుగుతున్నాం? ఎక్కడ దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతున్నాం? ఎక్కడ మనసును పవిత్రంగా ఉంచుకోగలుగుతున్నాం? ఉన్న సమయంలోనే మళ్ళీ సెల్ ఫోన్లు పక్కన పెట్టుకుని మళ్ళీ మధ్యలో ఫోన్లు మాట్లాడుతూ మరి పూజలు చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుందండి? మేము రోజు సహస్రనామార్చన చేస్తామండి, మేము రోజు లలితా సహస్రం పారాయణం చేస్తాడు, సౌందర్య లహరి పారాయణం చేస్తాడు, చండీ సప్తశతి. ఎందుకండి? ఉపయోగం ఏముందండి? పోనీ ఆ పారాయణాలు చేసేటప్పుడు ఏమన్నా సక్రమంగా చేస్తారా? ఓ శ్రీమాత శ్రీమాత శ్రీమత్ శ్రీమాత సంబోధ దేవగారు ఎవరికి అర్థమవుతుంది అసలు అది? మరి పూజ చేసేటప్పుడు ఇలా మంత్రాన్ని బట్టే విసిరేస్తుంటాం కుంకుమంతా కూడా. వృధా 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 వృధా. మనం చేసేటప్పుడు ఏదైనప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రశాంత చిత్తంతో నిదానంగా ఆరాధన చేయాలి. మనం ఏమి మించిపోతుందో అర్థం కావటం లేదు, మనం ఏం ఉద్ధరించేస్తున్నామో అర్థం కావట్లేదు, ఎవరిని ఉద్ధరించేస్తున్నామో అర్థం కావట్లేదు, కనీసం మనల్ని మనమే ఉద్ధరించుకోలేకపోతున్నాం. మిగిలిన వాళ్ళు ఉద్ధరించడం మాట అటుంచండి. అంచేత ఒక్కటే మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మనం చక్కగా ప్రశాంతంగా మనం అర్చనాది కార్యక్రమాలు కనుక మనం నిర్వహించినట్లయితే అఖండ ఫలాన్ని మనం సాధించుకోవచ్చు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే చాలా ప్రశాంతంగా మనం పూజ చేసి తరించాలి.